వీక్షకులకు స్వాగతం అండి. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం పులికల్లు గ్రామంలో గత 10 సంవత్సరాల నుంచి పొట్టేళ్లు పెంచుతున్న ఓ రైతు అనుభవాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు బార్కి గంగుల ప్రతాప్. గద్వాల డిస్టిక్ ఐజ మండల్ పులికల్ విలేజ్ మాది. పులికల్ విలేజ్. మీరు గత 10 సంవత్సరాల నుంచి పొట్టేళ్లు పెంచిన అన్నారు. అంటే అప్పట్లో షెడ్ లేదా? అప్పట్లో షెడ్ ఏం లేదండి. మాకు ఏదో టైం పాస్ కోసం అని వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ మాకు. అవును. దానివల్ల ఎప్పుడు 4-5 అట్లా పెంచుకుంటూ ఉండేవాళ్ళం. 4-5 ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉండేవాళ్ళం. మాకు ఇయర్లీ 3-4 దేవర్లు ఉండేవి అనమాట. అంటే ఇంట్లో దేవర్లు చేస్తుంటారు. పెద్దమ్మవా అంటూ సుంకులమ్మవా అని వాళ్ళకే అవి వాళ్ళ కోసము బయట నుండి తెచ్చే బదులు ఇంట్లోనే పెట్టుకొని మేపుకుందాం అని చెప్పేసి వ్యవసాయ పొలంకి తీసుకెళ్ళి అదే క్రమంలోనే ఇది అయిపోయి ఇంకా నాకు ఈడ ఒక ఎకర అంత ప్లేస్ ఉంది, ఖాళీ ప్లేస్ ఊరికి దగ్గరలో ఉంది. ఏం చేయాలో అర్థం కాక పొట్టేళ్ల ఫామ్ అన్న పెడదాం అని చెప్పేసి ఒక ఆలోచనతో 3 years అయింది నేను స్టార్ట్ చేసి. అంటే ఈ షెడ్ వేసి 3 years అవుతుంది. ఈ షెడ్ గురించి చెప్తారా? ముందుగా పొడవు ఎంత ఉంది? పొడవు వచ్చేసి ఇట్లా 40 ఉందండి. అక్కడ అడ్డం వచ్చేసి 20 ఉంది. 40-20 హైట్ 15 ఫీట్లు ఉంటదండి. ఈ షెడ్ కి ఎంత ఖర్చు అయిందండి? ఈ షెడ్ కి దాదాపు ఒక 3 lakhs వరకు 3 lakhs వరకు ఖర్చు అయింది 3 years బ్యాక్. ఈ ఫీడర్లు అన్ని కలిపి ఇవన్నీ కలిపి. ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయండి మీ దగ్గర? నేను ఎప్పుడు ఎక్కువ తెచ్చుకోను, 20-25 మెయింటైన్ చేస్తుంటాను. అంతే. అవి కూడా 4 months 5 months ఏమంటారు పొట్టేళ్లు తీసుకుంటాను. అవును, 4-5 నెలలు పొట్టేళ్లు తీసుకుపోవడమే చాలా మంచిది. మొటాలిటీ రావు. అవునవును. వాటిని తీసుకుంటాను. వాటిని 1-2 నెలల వరకే పెట్టుకుంటాను, ఎక్కువ పెట్టుకోను. చాలు అంతే. 1-2 నెలలు పెట్టుకుంటాను. 1-2 నెలలే మీరు మేపేది? అంతే. మీరు 4-5 నెలల పిల్ల ఏం ధరకు తీసుకొస్తారండి? మేము వచ్చేసి 7,000, 8,000, 8,500 వరకు తీసుకుంటాను. నాకు ఇంట్రెస్ట్ అంతే. ఇప్పుడు నాకు బాగున్నాయంటే ఒక 500 ఎక్కువ అయినా 10,000 వరకు. 10,000 లాస్ట్. మీరు ఎన్ని నెలలు? 2 నెలలు మేపు. 2 నెలలకు మేపితే ఎంత పోతాయండి? పోతే 15,000-16,000 వరకు పోతాయి. ఒక్కొక్కటి 15,000-16,000 పోతాయి. ఒక 4-5 వేలు అంతే. మరి ఒకవేళ మేత ఖర్చు మీరు శనగ పొట్టు ఎక్కువ వాడుతున్నట్టున్నారు. ఇంకా అది వచ్చేసి మా సైడ్ దానికి వాల్యూ ఏమో అంతగా లేదు అప్పట్లో. లేదు. ఫార్మ్స్ వచ్చిన తర్వాత శనగపట్టుకు బాగా వాల్యూ. అప్పట్లో చేనులో కలియదున్నే వాళ్ళు. అంతే. అసలు మిషన్ వదిలేసేవాళ్ళు. వదిలేయడము లేదంటే మొత్తం అంతా ఒక చోట పొలంకి అంతా ఇదిరిచ్చి ఇదే ఎరువు అవుతుంది అని చెప్పేసి అవునవును అట్లా ఇదిరిచ్చి నీళ్లు అవి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే ఈ షెడ్లు వచ్చే వరకు దీనికి మంచి డిమాండ్, మంచి రేటు బాగా పెరిగింది. ఇప్పుడు ఎకరాకి 10,000, 8,000 శనగపట్టు. మరి దీనికి ఏదైనా రోగాలు వస్తే మీరు ఎట్లా గుర్తుపడతారండి పొట్టేళ్ళు? నేను పొద్దున వస్తానండి. పొద్దున వచ్చేసి దీంట్లో మొత్తం దానా గాని పొట్టు గాని వేస్తాను. ఏదైతే అన్ని బాగున్నాయంటే అన్ని తింటూ ఉంటాయి. ఏదైతే బాగాలేదు అని అనుకుంటే అది సైడ్కి వెళ్ళి నిలబడుతుంది. అది దాన్ని గుర్తుపట్టాలి. నిలబడుతుంది. ఏమైంది అని చెప్పి థర్మోమీటర్ తో టెంపరేచర్ చూస్తారు. దాన్ని బట్టి ఇంకా నేను మెడిసిన్స్ వాడుకుంటారు. అండ్ మెడిసిన్ మీరే సొంతంగా వాడుతారు. మీరు 10 సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి మీరు మొటాలిటీకి పెద్ద భయపడరు. అంటే నేను బీటెక్ చేసినాను. బీటెక్ అయిపోయింది అది. ఇంకా బీటెక్ అయిపోయి పొలాలు ఉన్నాయి నాకు. ఎక్కువ పొలాలు ఉండడం వల్ల ఇంకా అవును, సాఫ్ట్వేర్లు కూడా చాలా మంది వస్తున్నారు. కానీ వాళ్ళ అనుభవం లేక పెద్దగా లక్షలు ఖర్చు పెట్టి నష్టపోతున్నారు. అందులో నాకు ఫర్టిలైజర్ షాప్ పెట్టుకున్నాను. ఫర్టిలైజర్ షాప్ నడుస్తుంది. ఇంకా ఇది ఏంటంటే టైం పాస్ అన్నమాట. టైం పాస్ కోసం. మీరేం అవుట్ గ్రోజింగ్ లేదు, బయటికి ఏం వదిలేదు, ఏం లేదు. లోపల ఉదయం ఇక్కడ వదులుతారు, మరి లోపలికి వచ్చేస్తాయి రాత్రి లోపలికి.
ఎక్కడ బయటికే లేదు. లేదు. మీకెవరు లేబర్ వర్క్ కూడా ఒక ఆయన ఉన్నాడు, ఆయననే మొత్తం ఏజ్ అయినా ఆయననే చూసుకుంటాడు. ఆయనే అంటే క్లీన్ చేయడం మేత వేయడం మొత్తం ఆయనే చూసుకుంటాడు. ఇంకా మనం ఏమంటే వస్తుంటాం, ఇవి బాగున్నాయా లేదా అదొక్కటి చూసుకుంటూ ఉంటాను అంతే. కాన్సన్ట్రేషన్ ఫీడ్ ఏమి ఇస్తారండి మీరు? మామూలుగా కొంతమంది మొక్కజొన్నలు అవి అన్ని తెచ్చి, నేను బెల్గం దానా అని చెప్పేసి, అవును క్వింటాలు 4800 పడుతుందండి బెల్గం దానా. దాన్ని తెచ్చుకొని దాంట్లోకి ఇంకా నేను ఇంగ్రీడియంట్స్ కలుపుకుంటాను. అన్ని కలుపుకుంటే నాకు కొంచెం సోర్స్ అనేది తగ్గుతుంది కదా, కాస్ట్. అవును, అది 4800 అన్నప్పుడు చాలా కాస్ట్లీ అవుతుంది. దాన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు 50 kgs తీసుకొని దాంట్లోకి నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏమంటారు, వరి దాన గాని లేదంటే తౌడు గాని, నేను పొలంలో వేసుకుంటాను. మొక్కజొన్నలు గాని సద్దలు గాని నేను పండించినవి నేను వేసుకుంటాను కాబట్టి నేను ఒక 5 క్వింటాలు ఇయర్లీ తీసి పెట్టుకుంటాను అన్నమాట. వాటినే వీటిలోకి దానిలాగా దాన్ని మిక్స్ చేసుకుంటే నాకు సోర్స్ ఎక్కువ అవుతుంది. 1 to 2 months వరకు వెళ్తుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రోజుల్లో యువత చాలామంది, ఇది ఎందుకంటే రిలీజన్ పరంగా ఎలాంటి ఇది లేదు ఈ పొట్టేళ్లకు. వేరే మాంసంకి కొంత రిలీజన్ పరంగా ఇబ్బంది ఉంది. చాలామంది యువకులు వచ్చే అవకాశం ఉంది. మీరు ఏమన్నా బ్రీడింగ్ పర్పస్ ముందు మీరు ఏమన్నా ప్లాన్ చేయాలనుకున్నారా? మా ప్లాన్ అయితే ఏం చేసేది ఏం లేదు అంటే మీ వరకు అంటే ఏదో అదేదో టైం పాస్ కి వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ, టైం పాస్ కి అట్లే సాగుతుంది వెళ్తున్నాను. ఇప్పుడు మీ అనుభవంలో అవుట్ గ్రేజింగ్ కి వెళ్ళినవి ఎక్కువ రోగాలు వస్తాయి, షెడ్యూల్లో ఉన్నవి ఎక్కువ రోగాలు? బయటికి వెళ్ళినట్టు ఎక్కువ రోగాలు వస్తాయి. అవును, నా దగ్గర ఇంతవరకు రోగం వచ్చి ఏదో చనిపోయింది అయితే ఏం లేదు. మామూలుగా ఇవేమన్నా పొట్లాడుతుంటే లేదు పొట్లాడవు ఇట్లాడవు, ఎందుకంటే అవి ఫ్రెండ్లీగా దీంట్లోనే ఉంటాయి కాబట్టి ఏమి అట్లాంటివి అయితే చిన్న చిన్న బ్యారకులు చేస్తారు కొంతమంది. ఏమో అవి నేను వాళ్ళలాగా ఎక్కువ టైం తీసుకోను. వాళ్ళు 7 months 1 year వరకు మేపుతుంటారు. మీరు 2 నెలలు 2 నెలలు అప్పుడులోగా అవి ఒక ఎంగేజ్ లోకి వచ్చేసరికి నేను వదిలేస్తారు. అంటే ఇప్పుడు మీరు 2 నెలలే మేపుతారు, అందాజుగా మీకు మేత ఖర్చు మెయింటెనెన్స్ ఎంత రావచ్చండి ఒక పొట్టేల్ మీద? ఇప్పుడు నా మేత ఖర్చు ఏమంటారు అంటే, నేను పొలంలో బుడ్డలు వేసుకుంటాను, అదే పొట్టుగా నేను తెచ్చుకుంటాను. ఇంకా గడ్డి అంటారా, నాకు స్థలం ఉంది, వాటర్ ఉన్నాయి, గడ్డి వేసుకున్నాను. అంటే గడ్డి కంటే మీరు ఎక్కువ శనగ పొట్టే, బుడ్డల పొట్టే ఎక్కువ యూజ్ చేస్తాను. ఈ పచ్చి మేత వేయడం వల్ల ఏమైనా పురుగు పోసుకుంటుంది అంటారు కదా, అటువంటి? లేదు అవి చిన్న పిల్లలు పాలు తాగే పిల్లలు అయితేనే అట్లా అవుతాయి అంకుల్. నావన్నీ పెద్దవి కాబట్టి ఏం కాదు. అంటే అది కూడా ఏం లేదు. మీరు పిల్లలు తెచ్చుకున్న వెంటనే ఈ రోజు మీరు తెచ్చుకున్నారంటే మరుసటి రోజు వచ్చేసి డివార్మింగ్ చేపియాలి, నటల మందు వేసుకోవాలి. వేసుకున్న వెంటనే ఒక 5 days మీరు జీవామృత గానీ లివర్ టానిక్ గానీ జీవామృతం గానీ లివర్ టానిక్ గానీ మంత్లీ 5 times. మీరు జీవామృతం వాడుతున్నాను. అంటే ఇక్కడే మా మెడికల్ షాపుల్లో అదే మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు కాల్ చేస్తే వాడే తెచ్చి జీవామృతం. అంటే లివర్ టానిక్ లాంటిదేనా అది? దాంట్లో అన్ని ఉన్నాయి అంకుల్. గ్రోత్ ప్రమోటర్ ఉంది, లివర్ టానిక్ ఉంది, అన్ని. ఆయుర్వేదిక్ అది ఓకేనండి. ఆయుర్వేదిక్ నేను నాకు తెలిసి ఇయర్ వాడినా నేను. బిఫోర్ 9 years ఏం నేను వాడలేదాన్ని. ఫస్ట్ ఇయర్ ఇప్పుడు వాడుతున్నాను. మంచి రిజల్ట్ ఉంది నాకైతే జీవామృతం. ఇక్కడే పెట్టేసానండి. పొద్దున్న వచ్చేసి 2 కడవలు వాటర్, దాంట్లోకి సాల్ట్, దానా మన వరిదానా వేస్తాను. దాంట్లోకి వరిదానా సాల్ట్ మాత్రం నేను ఎప్పుడు డైలీ సాల్ట్ మాత్రం ఎక్కువ యూజ్ చేస్తాను. ఎందుకండి మీరు సాల్ట్ వాడడం కారణం ఏమండి? సాల్ట్ వాడడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఏ డిసీజ్ రాదు, ఏమంటారు డైజెషన్ కూడా బాగా అవుతుందండి. దాన్ని ఎంత వేయచ్చండి? ఎంత వరకు దానా? నేనైతే 250 grams వేస్తానండి. అంటే ఒక్క పొటేల్ కాదు, ఓవరాల్ గా 30 దానికి 250 grams. ఓకేనండి, మంచిదండి. వేరే రైతులకు కూడా కొంత మీరు, ఎందుకంటే యువకుడు కాబట్టి మీ దగ్గరికి రావచ్చు, కొంచెం మంచి సలహాలు ఇవ్వండి. భవిష్యత్తులో పొట్టేళ్ల ఫార్మింగ్ అనేది నంబర్ 1 ఉంటుంది నాకు తెలిసి. అన్ని రంగాల కంటే పొట్టేళ్ల ఫార్మింగ్ మంచి నంబర్ 1లో ఉండొచ్చు అని నాకు ఇస్తండి. ధన్యవాదాలండి. మీ విలువైన సమయం మాకు కేటాయించి మా ఛానల్కు మీరు చాలా విలువైన పాయింట్లు మాకు చెప్పినారు. ధన్యవాదాలండి.